రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచిత విధానాన్ని ఈ రోజు నుంచి అయితే అమలు చేయనుంది. అయితే ఈ ఉచిత ఇసుక అమలు విధానాన్ని ప్రజలకు ప్రతిష్టాత్మకంగా కూడా అందించనుంది. అయితే ఇప్పటివరకు కూడా ఇసుక వేల రూపాయల్లో అయితే భవన నిర్మాణ కార్మికులు అయితే కొనుగోలు చేశారు. దీనివల్ల ఇసుక అందక 2019 నుంచి 2024 వరకు కూడా ఇసుక అందక తీవ్ర ఇబ్బందులకు గురై భవన నిర్మాణ కార్మికులు అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు నుంచి జూలై 8వ తారీఖు నుంచి ఇసుక రీచుల్లో సీనరైజీ కట్టించుకొని ఉచిత ఇసుక విధానాన్ని అయితే అమలు చేస్తుంది. దీనికి గాను రీచుల్లో లోడింగ్ చేస్తూ అంటే ఈ ఇసుక రీచుల్లో ఇప్పటివరకు ఉచిత ఇసుక విధానాన్ని B1 కేటగిరీలో అయితే చూస్తున్నారు. B1 కేటగిరీ అంటే ఇసుకని ప్రొక్లైనర్తో కాకుండా మనుషులే ఇసుకను తవ్వి లారీల్లో కానివ్వండి అలాగే ట్రాక్టర్లో కానివ్వండి లోడ్ చేస్తారు. ఈ లోడ్ చేసినందుకు గాను 30 రూపాయలు, టన్నుకి 30 రూపాయలు. అలాగే ఈ ఇసుకని రీచ్ నుంచి కూడా డంపింగ్ కేంద్రం అంటే ఇసుక రీచ్ల వరకు రీచ్ల నుంచి కూడా స్టాక్ యార్డ్లు ప్రతి మండలానికి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి కూడా ఒక స్టాక్ని అయితే ఇచ్చారు. స్టాక్ అంటే ఇసుకను నిల్వ చేసే గ్రౌండ్ని అయితే తీసుకున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక రీచ్లు అయితే ఇటు ఏలూరు జిల్లాలో 6 రీచ్లు, కొక్కునూరుపాడు, వేలేరుపాడు, పోలవరం, కొవ్వూరు అలాగే నిడదవోలు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఆచంట, సిద్ధాంతం, దుద్దుకూరు ఇవన్నీ కూడా అంటే అటు 6 ఇటు 6 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 12 రీచ్లు అయితే ఉన్నాయి. అలాగే ప్రతి మండలానికి కూడా ఇసుక నిల్వ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఈ నిల్వ కేంద్రాలను అయితే స్పెషల్ ఆఫీసర్గా ప్రతి మండలానికి MROని అయితే నియమించారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షించిన తర్వాతే కూడా ఈ రీచ్లన్నింటినీ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. వీటిలన్నింటినీ కూడా ఆన్లైన్ విధానంలో మనం ఇసుకనైతే బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి నిల్వ కేంద్రం నుంచి అలాగే రీచ్ నుంచి కూడా సీసీ కెమెరా ద్వారా మండల ఆఫీస్కి, MROకి అలాగే కలెక్టర్ కూడా దీన్ని అయితే మానిటర్ చేసే పరిస్థితి ఉంది. దీనికి ఇసుకని ఒక టన్నుకు వచ్చి 30 రూపాయలు మనుషులే తవ్వాలి. అలాగే ప్రొక్లైనర్ అవన్నీ తవ్వకుండా మనుషులు తవ్వి వేసినందుకు టన్నుకు 30 రూపాయలు. అలాగే ఇసుక రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి వేసినందుకు 80 రూపాయలు రవాణా ఖర్చు. మొత్తంగాను GSTతో కలిపి 152 రూపాయలు అయితే ఇది కూడా కొనుక్కుండేవారు ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వినియోగదారుడి నుంచి ఏదైతే తవ్వినందుకు గాను అలాగే రవాణా ఖర్చుల నిమిత్తం 152 రూపాయలు అయితే వసూలు చేసే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇసుకనైతే ఉచితంగా ఇస్తున్నారు. ఇసుక విధానాన్ని రెవెన్యూ మరియు గనుల శాఖ పర్యవేక్షణలో అయితే జరుగుతుంది. ఈ ఇసుకని ప్రతి మనిషికి ఆధార్ కార్డు ద్వారా రోజుకి 20 టన్నులు మాత్రమే ఇస్తారు. అలాగే ఈ ఇసుకని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రీచ్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ సీనరైజ్ దగ్గర ఈ సీనరైజ్ కట్టే విషయంలో కూడా సీనరైజ్ నుంచి రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి ఎంత దూరం ఉన్నది అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే రీచ్ నుంచి నిల్వ కేంద్రం ఉండే దూరాన్ని బట్టి 88 రూపాయలు లేదా ఈ 30 రూపాయలు ఎంత తవ్వారు ఒక టన్నుకి 30 రూపాయలు అయితే అది ఫిక్స్డ్ రేట్గా ఉంది. అలాగే ఈ రవాణా ఖర్చు ఏదైతే ఉందో వినియోగదారుడు చెల్లిస్తున్నాడో దాన్ని దూరాన్ని బట్టి అయితే నిర్ణయించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆధార్ కార్డుకి ఒక మనిషికి గాను ఒక 20 టన్నులు అయితే రోజుకైతే ఇస్తారు. అలాగే ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే పద్ధతి కూడా ఉంది. అలాగే ఫోన్పే, గూగుల్ పే ఆన్లైన్ విధానంలో కూడా డిజిటల్ పేమెంట్ కూడా ఇక్కడ స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని ఈ రోజు నుంచి కూడా అమలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వ్యాప్తంగా ఉచిత ఇసుక పంపిణీ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ కాకినాడ జిల్లా వల్ల మాత్రం ఈ రోజు మంగళవారం ఇంకా అమలు కాలేదు. ఇప్పుడే అధికారులు మీటింగ్ పెడుతున్నారు. మనం చూసాం. వాస్తవానికి సోమవారం స్టార్ట్ అయిపోయింది. కానీ కాకినాడకి సంబంధించి పెద్దాపురంలో పెట్టడం మీద చర్చనీయాంశం ఏంటంటే గతంలో ఏదైతే ప్రభుత్వం జేపీ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిందో ఆ సంస్థ ఇక్కడ ఇసుక నిల్వలు పెట్టుకుంది కాబట్టి దీన్ని ముందు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దాదాపుగా 1,64,000 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఇక్కడ ఉన్నాయి. టన్నుకి 100 రూపాయల నుంచి 88 రూపాయల నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నారు. అది కూడా ఇందాక ఆర్డీఓ పెద్దాపురం మాట్లాడినప్పుడు ఇది ప్రభుత్వానికి ఇందులో 1 రూపాయి కూడా రాదు. ఈ తవ్విన కూలీలు కావచ్చు, లేదంటే పంచాయతీ సీనరైజు, జిల్లా పరిషత్ సీనరైజు, మండల పరిషత్ సీనరైజుకి డబ్బులు వెళ్తాయని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం పూర్తిగా ఉచిత ఇసుక ఇస్తున్నప్పటికీ కొంత అంటే 2 రూపాయలు 10 రూపాయలు చెప్పిన స్థానిక సంస్థలకి, ఎందుకంటే స్థానిక సంస్థల్లో నిధులు లేక దుర్వినియోగమైనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మీద సమీక్ష పెట్టినప్పుడు చాలా క్లారిటీగా ఇసుక సీనరైజ్ ఇంతవరకు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ముందు సీనరైజ్ ఇస్తున్నారు. ఉచిత ఇసుక విధానం అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అధికారులు ఇప్పుడు మీటింగ్ పెట్టారు. కాకినాడ జిల్లాలోనే మాత్రమే జాప్యం జరుగుతుంది. అదేవిధంగా తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జాప్యం జరుగుతుంది. మొత్తం మీద ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం పట్ల అందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు వే బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఒక లారీ వచ్చినప్పుడు అందులో ఎంత ఇసుక నింపాలి, ఎన్ని టన్నులు పడుతుంది అన్నది ఇంకా జీపీఎస్ విధానం కూడా అమల్లోకి తీసుకురాలేదు. జీపీఎస్ విధానం అమల్లోకి రాకపోతే ఖచ్చితంగా ఇసుక పక్కదో పడుతుందని
ఇందాక ఆర్డీఓ చెప్పడం జరిగింది. ఇవాళ జీపీఎస్ ఎప్పుడు తీసుకొస్తారు? జీపీఎస్ పెట్టిన తర్వాత మాత్రమే ఇసుక ధరలు ఇస్తే అసలు ఇసుక విధానాన్ని కూడా ఒక నిబంధన రూపొందించారు. ఈ స్టాక్ పాయింట్ దగ్గర కొందరు సిబ్బందిని, ప్రభుత్వ సిబ్బంది నియమించారు. వారికి ఆధార్ కార్డు, సెల్ నంబరు, వారి అడ్రస్, వారి ఇల్లు కడుతున్న నిర్మాణాల గురించి వివరాలు ఇవ్వాలి. తర్వాత ఏదైతే నిర్ణీత రుసుము ఉందో అది ఆన్లైన్ పేమెంట్ చేయాలి. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ సంబంధించి ఫోన్పే కూడా పెట్టారు ఇక్కడ. అది అయిన తర్వాత వారికి క్యూఆర్ కోడ్ ఇస్తారు. క్యూఆర్ కోడ్ ప్రకారం ఇసుకని సరఫరా చేస్తారు. ఇది వాస్తవం. అయితే గత ప్రభుత్వంలో ఇసుక చాలా కొరతగా ఉండేది. ప్లస్ జగన్ పెట్టిన విధానాన్ని బట్టి ఇసుక అధిక రేటు పెరగడం వల్ల ఏ బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఇబ్బంది పడి ఏ వర్క్ కూడా ముందుకెళ్ళలేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఇసుక రేటు ఓన్లీ లోడింగ్కి మాత్రమే అక్కడ ఛార్జ్ ఎంత అయితే ఉందో అంత తీసుకొని ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల మన డెవలపింగ్ అంటే వేగవంతంగా వర్కులు చేయడానికి చాలామంది బిల్డర్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. దీనివల్ల భవన నిర్మాణ కార్మిక శాఖలో ఎన్ని విభాగాలు అయితే ఉన్నాయో అందరికీ పని చేసుకోవడానికి కానీ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇసుక విధానం మాత్రం చేయడం వల్ల మా భవన నిర్మాణ సంఘ కార్మికులందరికీ జీవన ఉపాధి దొరికి ఆర్థికంగా అభివృద్ధి చెంది రాష్ట్రం బాగుపడుతుందని మేము ఆశపడుతున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు ఇసుక ఫ్రీగా వదలడం వలన మా రాడ్ బిల్డింగ్ వాళ్ళకి కానీ, టాపీ వాళ్ళకి కానీ, పెయింటర్లకు కానీ, కార్పెంటర్లకు కానీ అందరికీ ఇవాళ నుంచి పనులు అందరికీ నిత్యం ఉంటాయి. అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాత్రం 2 సంవత్సరాలు ఇసుక లేక తిండికి ఇబ్బంది పడిపోయి అప్పులు బాలైపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత మాకు పనులు నిత్యం ఉన్నాయి. ఇవాళ నుంచి మాకు ఇసుక ఫ్రీగా వదిలేరు కాబట్టి మాకు ఇంకా తిండికి ఇబ్బంది ఉండదు. మా లేబర్ అన్నది కష్టం లేకుండా బతుకుతాం, రూపాయి అప్పు లేకుండా చక్కగా నిత్యంగా. ఈయన మళ్ళీ ఈయన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం.